ఏం దేవుడు అంతా బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ. గోల్కొండ కోటకి తిరిగి స్వాగతం అండి. లాస్ట్ టైం వచ్చినాడే గోల్కొండ వెళ్ళాల్సింది, అయితే మనం వెళ్ళలేకపోయాము. దానికి తగిన ప్రాబ్లం ఏంది అనేది నేను అప్పుడే చెప్పాను. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని నేను కొంచెం క్లియర్ చేసుకొని మళ్ళీ గోల్కొండ చూద్దామని, ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. అలాగే వీడియో కూడా తీసి మీకు చూపిస్తాను. బట్ ఇక్కడ నుంచి నేను చాలా తక్కువ కనిపిస్తానండి, ఎందుకంటే నాకు వాళ్ళు ఒకటే ఒక రూల్ పెట్టారనమాట. కెమెరా ముందర ఏది ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, కావాలంటే వీడియో తీసుకోవచ్చు కానీ కెమెరా ముందర ఏది ఎక్స్ప్లెయిన్ చేయకూడదు అన్న రూల్తో ఒప్పుకున్నారు. ఇక్కడికి కాల్ చేసి చెప్పారు. సో అందుకే నేను కెమెరా ముందు నిలబడి ఏది ఎక్స్ప్లెయిన్ చేయకూడదు అనమాట. ఇక్కడ తీసిందంతా నేను తీసుకొని వచ్చి ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ వాయిస్లో అయితే మీకు చెప్తాను. సో ఇక నేను లేట్ చేయకుండా గోల్కొండ ఫోర్ట్లోకి వెళ్ళిపోవాలి. మిగతా ఎక్విప్మెంట్ అంతా ఇక్కడే పెట్టేసి, మైకులు కూడా ఉండవండి, మైకులు గీకులు, తర్వాత మన ట్రైప్యాడ్ కావచ్చు, లేకపోతే హ్యాండ్ గ్రిప్ కావచ్చు, మొత్తం ఓవరాల్గా అంతా ఇక్కడే బయట లాకర్లో పెట్టేసి లోపలికి వెళ్ళి ఓన్లీ కెమెరా అండ్ మొబైల్ ఫోన్తో మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాతనే షూట్ చేసుకోవాలండి. అంతవరకే మాకు పర్మిషన్ ఉంది. సో మిగతా అంతా లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఏదన్నా ఉన్నా నేను అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే నాకేంటంటే ఇక్కడ నేను ఏం చెప్తాను ఏమనేది తెలియదు, కాబట్టి నేను దీనికి సంబంధించిన హిస్టరీ కూడా ఆ తర్వాత ఇప్పుడైతే ఇక లోపలికి అయితే వెళ్ళిపోదాం. పదండి మ్యామ్. ఆహా, ఎంత పెద్ద ఎంట్రన్స్, ఎంత పెద్ద ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ మనకు బయట నుంచి చూస్తే అస్సలు కనిపిదండి. యాక్చువల్గా ఈ ఎంట్రన్స్కి ముందర ఈ గోడ, ఇది సెక్యూరిటీ వాల్ అనమాట. ఈ గోడ మనకు ఎంట్రన్స్ కనిపించకుండా ఫుల్గా కవర్ చేసేసి ఉంటుందండి. చాలా టెక్నికల్గా, చాలా టాక్టికల్గా ఈ గోల్కొండ కోటనైతే అప్పట్లో నిర్మించారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ స్టేజ్ లాంటి గోడ ఈ గోల్కొండకి ఒక ప్రొటెక్షన్ అండి. ఎంత పెద్ద ప్రొటెక్షన్గా వర్క్ చేసిందంటే అప్పట్లో ఈవెన్ ఎనిమీస్ ఎవరైనా సరే ఈ గోల్కొండ కోట మీదకి అటాక్ చేయడానికి వస్తే వాళ్ళ మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడుందో తెలియకోకుండా కన్ఫ్యూజన్లో పడేసిందంట ఈ గోడ. ఇక పైన డిజైన్ లాగా ఆర్చ్ టైప్లో ఈ గోడలు ఉన్నాయి కదా, ఈ గోడలు ఒక్కొక్కటి మనిషి కంటే 3 feet ఎక్కువ హైట్ ఉన్నాయి. దాని కింద మనకి ఏదైతే ఓపెన్ కనిపిస్తుందో ఆ ఓపెన్లో మనిషి నిలబడి ఆ హోల్స్లో నుంచి చూసి అటువైపుగా వస్తున్న ఎనిమీలని అటాక్ చేయడానికి వీలుగా పెట్టారు. ఎందుకంటే ఎనిమీస్కి ఇక్కడ ఉన్న సోల్జర్స్ కనిపించకుండా వాళ్ళు దాక్కొని అటాక్ చేసేవాళ్ళంట అండి. ఇక పొరపాటున ఎవరైనా ఈ గోడని కూడా అధిగమించి, అంటే ఈ గోడ దగ్గర ఉన్న సోల్జర్స్ని వాళ్ళు ఓడించి అక్కడి నుంచి ఆ స్టేజ్ నుంచి వాళ్ళు దాటి ఇంకా మెయిన్ ఎంట్రన్స్ స్టేజ్ దగ్గరికి, మెయిన్ డోర్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ 3 దాండ్లలో నుంచి ఆయిల్ పోసి వాళ్ళని చంపేసేవాళ్ళంటండి, ఎనిమీస్ని. సో చూస్తున్నారా, కింద ఉన్న ఎంట్రన్స్, ఆ పైన నుంచి ఆయిల్ పోసేవాళ్ళంట కింద ఉన్న ఎనిమీస్ మీదకి, వాళ్ళు ఆ ఎంట్రన్స్ని బద్దలు కొట్టే లోపలనే. ఈ గోడ మనకు పెద్దగా ఉండడం వలన ఎందుకో తెలియదు కానీ ఎంట్రన్స్ అయితే చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ ఆ ఎంట్రన్స్ చాలా పెద్దగా ఉంటుందండి. కానీ మనం ప్రస్తుతం ఈ ఎంట్రన్స్ మీద ఉన్న డిజైన్ చూసుకుంటే ఆ నెమ్మలు, ఆ ఫ్లవర్ పాట్స్ అవన్నీ ఎంత బాగున్నాయి, ఆ సింహాలు కదా. మనం లోపలికి వెళ్ళక ముందునే ముందరున్న గోడను చూసి ఆహా అనే అద్భుతాన్ని అయితే తెలుసుకున్నాం. మరి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం, లోపల ఇంకెన్ని ఆహా అనిపించే అద్భుతాలు ఉన్నాయో తెలుసుకోవాలని మీకుందా? నాకైతే పిచ్చగా ఉందండి. ఇంకా లోపలికి వెళ్ళి ఇక్కడున్న అద్భుతాల గురించి తెలుసుకోవాల్సిందే. ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద అద్భుతం అయితే ఉంటుంది ఈ గోల్కొండ కోటలో. అదే ఈ గోల్కొండ కోటకి హైలైట్ అనమాట. ఆ హైలైట్ ఏంటి, ఏమి అన్నది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విననైతే వినండి. ఇదేనండి ప్రస్తుతం ఎంట్రన్స్. సో చూసారుగా, విన్నర్గా అద్భుతాన్ని అక్కడ అంకుల్ కూడా చెప్తున్నారు. ఇక్కడ క్లాప్స్ కొడితే ఈ క్లాప్స్కి వస్తున్న రీసౌండ్ పైన కోట, అక్కడ అది మనకు కనిపిస్తుంది కదా, ఆ కోటలో ప్రతిధ్వనిస్తుందంట. అక్కడి నుంచి సిగ్నల్ అంట అండి అది. అది ఎలా జరుగుతుందంటే మనం ఇక్కడ చూస్తున్న ఈ పైన ఉన్న స్ట్రక్చర్ వల్లనే ఇక్కడ మనం క్లాప్స్ కొడితే ఆ సౌండ్ రీసౌండ్ లాగా క్రియేట్ అయిపోయి ఆ పైనకి ప్రతిధ్వనించేలాగా ఈ ఆర్కిటెక్చర్ని డిజైన్ అయితే చేశారండి. అది ఈ కోటకి మెయిన్ ఆఫ్ అట్రాక్షన్. అంతేకాదండి, ఈ కోటలో చాలా అద్భుతాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం అయితే ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్న గన్, ఈ గన్ వచ్చేసి అప్పట్లో వాళ్ళు వాడిన ఈ గన్ని 1873లో వాడారు. 1873 అంటే నిజాం నవాబులు వాడిన గన్ అనమాట. మీకు ఆల్రెడీ కుతుబ్ షాహీ టోమ్స్ వీడియోలో చెప్పే ఉంటాను.
వాళ్ళు చనిపోగానే వాళ్ళు క్రిమినేషన్ చేయడానికి ఆ బాడీని అంతా ప్రిపేర్ చేసే ప్లేస్ ఒకటి గోల్కొండ ఫోర్ట్‌లోనే ఉందండి అని. ఆ ప్లేస్ ఇదేనండి. మామూలుగా ముస్లిమ్స్ ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు గాని ఎవరైనా చనిపోతే వాళ్ళ బాడీని క్రిమేషన్ కోసం ప్రిపేర్ చేస్తారు. ఆ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ యుటిలైజ్ చేసుకోవడానికి ఈ ప్లేస్‌నయితే కట్టారండి అప్పట్లో. ఇక్కడ మనకు ఈ ఐరన్ క్యూబ్ కనిపిస్తుంది కదా! ఈ ఐరన్ క్యూబ్‌ని మామూలుగా ఈ గోల్కొండలో స్పోర్ట్స్ డేస్ అయితే జరిగేటప్పుడు యూజ్ చేస్తారంటండి. మంచి బలవంతులొచ్చి ఈ ఐరన్ క్యూబ్‌ని ఒంటి చేతితో ఎత్తి పైకెత్తి నిలబెడతారంట. సరే ఇంత చెప్పాను. ఈ ఐరన్ క్యూబ్ వెయిట్ ఎంతో చెప్పలేదు కదా! ఈ ఐరన్ క్యూబ్ వెయిట్ 320 కేజీలు. అవునండి. మీరు విన్నది కరెక్టే. 320 కేజీల రాయిని వాళ్ళు చేతి మీద ఎత్తి నిలబెట్టేవాళ్ళంట అప్పట్లో. సో ఇప్పుడు మనం పైకి వెళ్తున్న ఏరియా వచ్చేసి ఇది పబ్లిక్ వెళ్ళడానికి యూజ్ చేసే ఏరియా అండి. పైన రాజ కచేరీ జరుగుతుంది. రాజ కచేరీకి వెళ్ళాలంటే పబ్లిక్ ఇలాగ వెళ్తారంటే పబ్లిక్ పోయే పాత్ ఇది. అటువైపున కింగ్స్ పాత్ ఉంటుంది, అంటే రాయల్ పాత్. ఇది జనరల్ పబ్లిక్ పాత్ అనమాట. అందుకే ఇక్కడ అన్ని ఆఫీసులు ఉంటాయి అన్నమాట. ఇది చూస్తున్నారా, ఇవన్నీ ఆఫీసులే అండి. సో ఇంతకుముందు ఇక్కడ అంతా ఈ ఆఫీస్కి సంబంధించిన ఆఫీసర్స్ ఉండేవాళ్ళు అనమాట. ఆ ఆఫీసర్స్ ఏ శాఖకి సంబంధించిన ఆఫీసర్ ఆ శాఖలో ఉండేవాళ్ళు. సో అక్కడ నుంచి కూర్చొని ఉంటారండి ఆఫీసర్స్. 1 2 3 4 5 6 7 అంటే ఇప్పుడు మనకి మినిస్టర్స్ ఎలాగా ఏ శాఖకి సంబంధించిన మినిస్టర్ ఎలాగుంటారో అసెంబ్లీలో, అలాగే ఇక్కడ కూడా ఏ శాఖకి సంబంధించిన ఆఫీసర్ ఆ శాఖలో కూర్చొని ఉంటారు. వాళ్ళు అర్జీలు పెట్టుకుంటే పలానా టైంలో వచ్చి మీరు రాజుని కలిసొచ్చని కానీ, లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి ఇలాగే అథారిటీస్ ఉంటాయన్నమాట వీళ్ళకి. ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం ఆఫీసర్స్ ఉండే ఏరియానే అండి ఇది. ఆ హోల్స్ పెట్టారు రాళ్ళకి, అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. ఈ రెండిట్లోకి కర్టన్, ఒక కట్టికి కర్టన్ తొడిగి ఆ హోల్లో నుంచి ఈ హోల్లోకి కర్టన్స్ తీసుకునేవాళ్ళు అనమాట. ఇప్పటికీ మన ఇంట్లో కర్టన్స్ పెట్టడానికి ఇలాంటి సిస్టమే మనం యూటిలైజ్ చేస్తున్నాం. అప్పట్లో అలాగే కర్టన్స్ పెట్టుకునేవాళ్ళు. ఇక్కడ మనం పోతున్నాం కదా, ఇక్కడ అంతా చిన్న చిన్న శాఖలకి సంబంధించిన మినిస్టర్స్ ఉండేవాళ్ళు. సో ఇదంతా కొంచెం పడిపోయింది అనమాట. ఈ కప్ప అంతా కూలిపోయింది. ఇక్కడ ఈ బిల్డింగ్ వచ్చేసి అప్పట్లో అంటే తానీషా ప్రభు ఉన్నాడుగా, ఆయన టైంలో అక్కన్న మాదన్న అంటే కంచర్ల గోపన్న, శ్రీరామదాసు వాళ్ళ మామగారులు ఇద్దరు ఉన్నారు కదా, మేనమామగారులు, వాళ్ళ ఆఫీస్ అండి ఇది. ఇదంతా ఈ బిల్డింగ్ అంతా వాళ్ళ ఆఫీసే. వాళ్ళ కింద ఉన్న కొంతమంది ఆఫీసర్స్ ఇక్కడ ఉండేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మెయిన్ మినిస్టర్స్ కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళ కచేరీ అంతా ఇక్కడి నుంచినే జరిగేదని ఇక్కడ హిస్టరీ అయితే చెప్తున్నారండి మనకు. ఇందాక మనం చూసినవన్నీ మామూలుగా సోల్గా ఉన్న, ఇది మాత్రం స్పెషల్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు మినిస్టర్స్, పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు అప్పట్లో రాజులు లేరు కాబట్టి ఇంత బాగా, ఇంత క్లీన్గా, ఇంత నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారండి. వాళ్ళు రాజుతో పాటు కూర్చొని భోంచేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి పడుకునేవాళ్ళు. అందుకోసమే వాళ్ళకి ఇన్ని వెసులుబాట్లు ఇక్కడ కల్పించారండి. అప్పట్లో 1500స్లో వాళ్ళు వాటర్ పంప్ చేయడానికి ఈ ప్లేస్ని అయితే యూటిలైజ్ చేసేవాళ్ళండి. ఇక్కడ నుంచి వాటర్ని లెదర్ పౌచెస్ సహాయంతో పైకి తోడేవాళ్ళు. తోడిన తర్వాత ఇక్కడున్న ఒక పంపింగ్ ఏరియా అండి, అది చూస్తున్నారా అక్కడ పైప్స్ కనిపిస్తుంది కదా, ఇదంతా పంపింగ్ ఏరియా అనమాట. ఇప్పుడు మనం నిలబడిందంతా పంపింగ్ ఏరియానే. సో ఈ పంపింగ్ ఏరియాలో నుంచి పైకి వాటర్ని పంప్ చేసేవాళ్ళండి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న పైప్ వచ్చేసి అప్పట్లో గోల్డెన్ ఏన్షియంట్ పైప్ అనమాట. ఇది ఇప్పుడు చేసింది కాదు, అప్పుడు 1530 ఆ టైంలో, ఆ ఏన్షియంట్ టైంలో ప్రిపేర్ చేసిన పైప్. ఈ పైప్ని ఎలా తయారు చేస్తారంటే సున్నము, కోడిగుడ్డు, ఇసుక ఈ మూడు కలిపి ఈ సిరామిక్ని అయితే తయారు చేసి దాంతో పైప్ని తయారు చేశారండి. చూస్తున్నారా పైప్
ఇదిగో చూడండి. बजेगा बोलते हैं फिर बोलते जमीन में कल देखेंगे ऐसा बहुत बार हो गया उनका ऐसा। సో ఇక్కడ ఈ వాటర్ వెనకాల ఉన్న వెల్లులో నుంచి చెప్పాను అక్కడ నుంచి ఇక్కడికి పంప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి పైకి పంప్ చేసేవాళ్ళండి. అసలు ఎలా పంప్ చేసేవాళ్ళు ఏమి అనేది తెలియదు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న 2 పైపుల్ని కూడా చూద్దాం పదండి మనం. చూడండి ఈ 2 పైప్ హోల్స్ కూడా పాతవేనండి. ఇక్కడ నుంచి పైన ఫోర్ట్లోకి కనెక్షన్ ఉందన్నమాట. ఇదిగో ఇక్కడది కూడా. సో మొత్తం ఇక్కడ ఓవరాల్గా 3 హోల్స్ ఉన్నాయి, 3 పైప్ హోల్స్ ఉన్నాయి. ఒక పైప్ హోల్ వచ్చేసి వాక్యూమ్ అండి, ఎయిర్ వాక్యూమ్ని ఫిల్ చేయడానికి ఒకటి, మిగతా 2 వచ్చేసి వాటర్ని పంప్ చేసుకోవడానికి పైకి. ఒక దాంట్లో నుంచి ఇన్లెట్, ఒక దాంట్లో నుంచి అవుట్లెట్ ఉంటుంది అన్నమాట. అక్కడ మనకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఒక స్ట్రక్చర్, అది వచ్చేసి నీటి అధికారులు అండి. ఈ నీళ్ళని పంపు చేసే అధికారుల్ని అక్కడ ఉండేవాళ్ళు, అంటే వాళ్ళ ఇల్లు అక్కడ ఉండేది. వాళ్ళు వర్క్ చేయడానికి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్న కొంతమందితో, అంటే ఈ వెల్ దగ్గర ఉన్న కొంతమంది పనులతో పని చేయించి ఆ వాటర్ని పైకి పంపు చేసేవాళ్ళు. నీటి అధికారి ఉండే హౌస్ అండి అది. ఆ కింద నుంచి తెచ్చుకున్న వాటర్ని అంతా ఇక్కడ స్టోర్ చేసుకొని, ఎందుకంటే ఎయిర్ వ్యాక్యూమ్ అనేది ఎక్కువ ప్రెషర్ ఉండదు కదా, ఎంతవరకు ప్రెషర్ ఉంటుందో ఆ స్టేజ్ వరకు తెచ్చుకొని ఇక్కడ స్టోర్ చేసుకున్నారు. మళ్ళీ ఇక్కడ ఎయిర్ వ్యాక్యూమ్ని ప్రిపేర్ చేసి ఇక్కడ నుంచి పంపు చేసేవాళ్ళండి ఇంకా పైకి. ఈ ఏరియాలో కొంతమంది ఆఫీసర్స్ ఉండేవాళ్ళండి. ఆఫీసర్స్ కోసం కట్టిన ఏరియా అన్నమాట. అంతేకాకుండా పైకి వచ్చిన వాళ్ళు పర్మిషన్స్ ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇక్కడ నుంచి రాయల్ ఎంట్రన్స్ దగ్గరే అక్కడికి ఎంట్రన్స్లోకి వెళ్ళేవాళ్ళు అనమాట. పర్మిషన్ తీసుకోవడం కోసం కట్టిన ఏరియా అండి ఇది. ఇంకా అక్కడ ఆ ఏరియా అంతా సెక్యూరిటీ రీజన్స్, అంటే అక్కడంతా సెక్యూరిటీ గార్డ్స్ ఉండి గస్తీ కాస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో కొంతమంది ఇప్పుడు ఏంటంటే గుర్రాల్లో కొంతమంది పైకి వస్తారు కదా, నడవలేని వాళ్ళు గుర్రాలను పిలుచుకొని వస్తారు కదా, వాళ్ళ గుర్రాలను కూడా ఇక్కడ పెట్టుకోవడానికి యూస్ చేసేవాళ్ళు అనమాట అండి ఈ ఏరియాని. ఇదంతా ఏరియా దానికి. ఇంకా ఈ వెల్స్కి గోడలు ఎందుకు కట్టారు అంటే, ఇది వాటర్ వెల్ అని ఎవరికి తెలియకుండా ఇదేదో రాజప్రాసారం లాగా ఉంది అని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ ఈ గోడలు కట్టారు. ఇంకోటి ఏంటంటే విషపు బాణాలు బయట నుంచి వేసిన ఈ నీళ్ళలోకి పడకోకుండా ఈ గోడల్ని వెల్ మామూలు హైట్ కంటే ఎక్కువ హైట్లో కట్టారనమాట. పొరపాటున పన్నా కూడా ఏదో వాళ్ళ కర్మగాలి ఎక్కడి నుంచో పైనుంచి వచ్చి ఆ విషపు బాణాలు ఈ వెల్లులోకి, అంటే ఈ బావిలోకి పన్నా కూడా ఇక్కడున్న వాటర్ని టెస్ట్ చేసి ఆ తర్వాతనే పైకి పంపు చేసేవాళ్ళండి. సో ఇది రాయల్ ఏరియా చాలా దగ్గరలోనే మనకు రామదాస్ బందిఖానా ఉంటుందండి. ఇక్కడ కనిపిస్తున్నది రామదాస్ బందిఖానా. రామదాస్ని ఇక్కడ బంధించారట, ఎందుకంటే ఈయన వీళ్ళకు అక్కన్న మాదన్న మినిస్టర్లకు చాలా దగ్గర బంధువు కాబట్టి ఆయన విఐపి కాబట్టి విఐపి జైల్లో బంధించారనమాట. అలా సరే ఇంకా మనం లోపలికి వెళ్ళి రామదాస్ బందిఖానా అయితే చూసేద్దాం పదండి. శ్రీరామదాసు గారి అసలు పేరు కంచర్ల గోపన్న. ఆయన స్వతహాగా ఒక శిల్పి అండి. ఆయన భద్రాచలంలో ఆ శ్రీరాముల వారికి కట్టించిన గుడిలో ఎన్నో శిల్పాలను ఆయన తన సొంత చేతులతో చెక్కారు. ఇక ఆయన చెక్కిన శిల్పాలే ఇక్కడ మనం చూస్తున్న ఈ గోడ మీద ఉన్న శిల్పాలు. ఆయనను ఇక్కడే బంధించి ఆ పైన మనకు కనిపిస్తున్న బొక్కలో నుంచి ఆయనకు కావాల్సిన తిండిని కిందకు జారనిడిచేవాళ్ళండి. మామూలుగా మనం రామదాసు సినిమాలో చూసే ఉంటాం, జయప్రకాష్ గారు ఇంత పిండి ఇంత ఉప్పేసి రొట్టెలు పెట్టండి అతనికి అని చెప్తాడు. ఆ రొట్టెలను అలాగే కిందకి జారనిడిస్తే ఆయన ఆ రొట్టెల్ని తిని ఎంతో రుచిరా అని ఆ శ్రీరాముని మీద ఒక పాటనైతే మొదలు పెడతాడు. సో ఆ సీన్ అంతా తీసింది ఇక్కడే, అలాగే అది రియల్గా జరిగింది కూడా ఇక్కడేనండి. ఇక ఇందాక చెప్పాను కదా, ఆ పైన నుంచి ఫుడ్ని జారనిడిచేవాళ్ళని. పైన గార్డ్స్ ఇక్కడ నిలబడి ఆ ఫుడ్ని ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ హోల్స్లో నుంచి కిందకి జారనిడిచేవాళ్ళండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ఫుడ్ని జారనిడిచేవాళ్ళు. వాళ్ళు అది కూడా చూసుకొని రామదాస్ గారు ఇక్కడున్నారా, అక్కడున్నారా, అక్కడెక్కడన్నా ఉన్నారా చూసుకొని అతనికి దూరంగా జారనిడిచేవాళ్ళు.
అంతకుముందు ఆయన బాగా కొట్టేవాళ్ళు. ఆయన నడవలేక అక్కడెక్కడో ఉన్న ఆ ఫుడ్‌ని పోయి తీసుకొని తినేవాడండి. అంత కష్టంగా, క్రూరంగా చేసేవాళ్ళనమాట అప్పట్లో శిక్షలంటే. ఇక మనం చూస్తున్న ఈ ప్లేసెస్ అన్నీ రాయల్ ఏరియాకి సంబంధించిన జైళ్ళండి. ఈ గోల్కొండ సంస్థానానికి సంబంధించిన జైళ్ళు. ఎవరైతే రాజద్రోహం చేశారో, ఏవైనా నేరాలు చేశారో వాళ్ళనందరినీ ఇక్కడే బంధించేవాళ్ళు. అక్కడ మనం చూస్తున్న ఆ 2 గ్యాపుల్లో మరణశిక్ష, ఉరిశిక్ష వేసేవాళ్ళంట అండి. సో, ఇంకా మిగతా వాళ్ళని కొన్ని చిన్న చిన్న శిక్షలు, కొరడా దెబ్బలు అలాంటి శిక్షలు వేసుంటారు కదా! వాళ్ళని ఇక్కడ బంధించి ఆ శిక్షలు అమలు చేసేవాళ్ళంట. ఆ శిక్షలన్నీ ప్రజలు చూడ్డానికి అనువుగా ఉండాలని మామూలుగా జనాలు పోయే పాత్‌లోనే ఈ జైల్ పార్ట్‌నైతే కట్టించారండి అప్పట్లో. ఇదొచ్చేసి కొండపైన ఉన్న మసీద్ అండి. అసలు ఈ మసీద్ ఎందుకు కట్టినారంటే, పొరపాటున రాజ కచేరీ లేట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే, ఆ టయానికి నమాజ్ చదివే టైం అయ్యి ఉంటే, రాజు దఫామని ఇక్కడికి వచ్చి మసీదులో ఆయన నమాజ్ చదువుకొని పోవడానికి కోసమని కట్టారు. అంతేకాకుండా ఇక్కడ కొంతమంది వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ నమాజ్ చదువుకోవడానికని ఈ మసీదుని ఇక్కడ కట్టారండి. ఇంక ఇది వచ్చేసి 4th వాటర్ స్టేజ్. ఆ కిందనే మనం చూసాము. ఆ తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి ఇంకో స్టేజ్ని క్రియేట్ చేసుకుని ఇక్కడ వాటర్ ఫిల్ చేసుకునే వాళ్ళు. ప్రస్తుతం ఇది చాలా హైట్లో ఉంది కాబట్టి ఒక చుక్క వాటర్ కూడా లేకోకుండా మొత్తం ఎండిపోయింది. చూస్తున్నారా? ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి షాపింగ్ ఏరియా అండి. అప్పట్లో ఉన్న షాపింగ్ ఏరియా. పక్కనే టెంపుల్ ఉంది. అది కాకుండా కొన్ని రాయల్ సంబంధించిన గొప్ప గొప్ప వస్తువులు, నగ నట్ర ఇలాంటివన్నీ ఈ షాపింగ్ ఏరియాలో అమ్మేవాళ్ళు. మీకు ఇందాక వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదండి, కింద నుంచి క్లాప్స్ కొడుతున్నారు, అది కూడా చూపించాను. ఇక్కడ క్లాప్స్ కొడితే పైనకి రీసౌండ్ వినిపిస్తుందంట అండి అని చెప్పాను. యాక్చువల్గా ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రియాక్షన్ అండి. ఇక్కడ నిలబడే అక్కడి నుంచి చేసే సిగ్నల్ని చూసేవాళ్ళు. ఇందాక నేను చెప్పిన ప్లేస్ అదే. నాకైతే ఇక్కడికి క్లియర్గా క్లాప్స్ కొడుతున్న సౌండ్ అయితే వినిపిస్తుంది, కానీ ఆ వస్తున్న గాలి సౌండ్ కవర్ చేయడం వల్ల ఈ కెమెరాలో ఆ క్లాప్స్ సౌండ్ క్యాప్చర్ కావట్లేదు, అంత క్లియర్గా వినిపించట్లేదు. ఓవరాల్గా ఈ తెలంగాణలోనే మొట్టమొదటి బోనాల పండగ స్టార్ట్ అయ్యే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఈ గోల్కొండలో ఉన్న ఈ అమ్మవారి గుడేనండి. ఈ గుళ్ళోనే బోనాల పండగ స్టార్ట్ అవుతుంది. అప్పట్లో గొల్లరాజులు కట్టించిన అమ్మవారి టెంపుల్ అండి ఇది. ఆ తర్వాత ఆ సాంప్రదాయాన్ని కుతుబ్ షాహీ రాజులు, ఆ తర్వాత తానిషా రాజు, ఆ తర్వాత నిజాం నవాబులు వాళ్ళందరూ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికీ మెయింటైన్ అలాగే చేస్తున్నారండి. ఇక ఇవి ఈ పైన కనిపిస్తున్న ఈ 2 రాళ్ళు ఈ టెంపుల్‌కి మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అవి చిన్న లేగదూడలు 2 కూర్చున్నట్టుగా మనకు కనిపిస్తాయండి. అదే అండి ఈ గోల్కొండ ఫస్ట్ పార్ట్ ఆఫ్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. టాటా, బాయ్ బాయ్, సీ యూ, సాయోనారా. ఏంటి అప్పుడే అయిపోయిందా? ఇంకా గోల్కొండ కోట చాలా ఉండాలి. ఇంత కొంచెం చూపించాడు. ఇంకా చూపించడం మర్చిపోయాడా? లేకపోతే తీయలేదా అన్న డౌట్ మీలో రాలేదా? వచ్చే ఉంటుంది అనుకోండి, కానీ ఇంకా చాలా ఉంది. నేను ఏం చేశానంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందన్న మాటతో నేను వీడియోని కొంచెమే పెట్టాను. పార్ట్‌గా డివైడ్ చేసి పెడతానన్నమాట. ఇంకా ముందుకు వీడియోస్ అయితే వస్తాయి. సెకండ్ పార్ట్ నుంచి మంచి మంచి ప్లేసెస్, మంచి మంచి లొకేషన్స్ ఈ గోల్కొండలో ఉన్నవన్నీ చూసి రేపటి నుంచి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే డైలీ ఒక 4 వీడియోస్ దాకా వచ్చేలాగా ఉన్నాయి. అవన్నీ డైలీ పెట్టేస్తానండి నేను ఈ గోల్కొండ వీడియోస్.